హైదరాబాద్ నగరంలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ ప్రక్రియ నేటితో ముగియనున్నటువంటి క్రమంలో ఇప్పటికీ ఈకేవైసీ చేసుకొని వారి కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కొనసాగుతున్నటువంటి భారీ వర్షాలు, ప్రత్యేకమైనటువంటి ఓటర్ జాబితా సవరణను దృష్టిలో పెట్టుకొని రేషన్ ఈకేవైసీ చేసేటువంటి గడువును మరో నెలపాటుగా పొడిగిస్తున్నట్టుగా అయితే వెల్లడించింది. ఆగస్టు 31వ తేదీ వరకు లబ్ధిదారులు రేషన్ ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి. ఇక ఈ విషయాన్ని చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి వెల్లడించడం జరిగింది. ఆగస్టు 31వ తేదీలోగా ప్రక్రియనైతే పూర్తి చేసుకోవాలని ఆయన కీలకమైనటువంటి సూచన చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులను తగ్గించడం, మరి వేగవంతంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం లక్ష్యంగా అయితే తాము ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అలాగే రేషన్ పంపిణీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా లబ్ధిదారులు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నెలలకు సంబంధించినటువంటి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకోవచ్చునని కూడా పేర్కొనడం జరిగింది. ఇక ప్రతి నెల రేషన్ దుకాణాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఒకేసారి 3 నెలల కోటాను తీసుకుని వెళ్లేటువంటి సౌలభ్యాన్ని కలిగిస్తున్నట్టుగా పేర్కొన్నారు. రేషన్ కార్డుదారులు తమ యొక్క సమీపంలోని చౌక ధరల దుకాణాలను సంప్రదించి ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా 3 నెలల రేషన్ బియ్యాన్ని కూడా నిర్ణీత తేదీల్లో తప్పకుండా అయితే పొందాలని తెలిపారు. మరి ఈకేవైసీ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో నష్టం జరుగుతుందని, రేషన్ ప్రయోజనాలను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్లో లక్షలాది రేషన్ కార్డుదారులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కానుంది. ఇప్పటికీ చాలామంది రేషన్ కార్డుదారులు ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో గడువు పొడిగించడం అయితే వారికి కాస్త అవకాశం కల్పించినట్లయిపోయింది. లబ్ధిదారులు త్వరితగతిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని త్వరగా ఈకేవైసీ పూర్తి చేయాలి. రేషన్ దరఖాస్తుదారులు ఈకేవైసీ పూర్తి చేయడానికి మీ దగ్గరలోని రేషన్ షాప్కి వెళ్ళాలి. మరి ఇక ఈ పాస్ యంత్రం ద్వారా వేలిముద్ర లేదా కంటిపాప స్కాన్ ఇవ్వాలి. మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మరిక ఆధార్ అనుసంధానంతో ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. మరిక ఈకేవైసీ చేయించుకోవడానికైతే మరిక రేషన్ కార్డుతో పాటు కుటుంబ సభ్యులందరి అసలు ఆధార్ కార్డులు అయితే తీసుకుని వెళ్ళాలి. ప్రతి కుటుంబంలో కూడా ఉన్నటువంటి 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి.